కన్నడ సినీ ఇండస్ట్రీలో షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ కన్నడ నటి రాణ్యారావు పట్టుబడడం సంచలనం రేపింది. బెంగళూరు ఎయిర్పోర్టులో రాణ్యారావు నుంచి 14.8 కిలోల బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తరచుగా ఆమె దుబాయ్ వెళ్లి వస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. గత 15 రోజుల్లో 4 సార్లు రాణ్యారావు దుబాయ్ వెళ్లినట్టు నిర్ధారించారు. తరచూ యుఏఈ వెళ్లడం వల్ల ఆమెపై నిఘా ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ప్రముఖ హీరోయిన్ గా ఉన్నటువంటి రాణ్యారావు, తమిళ యాక్ట్రెస్ గా ఉన్నటువంటి రాణ్యారావు డైరెక్టర్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు బెంగళూరు ఎయిర్పోర్ట్ లో నిన్న సోమవారం నాడు అర్ధరాత్రి సమయంలో 14.8 కిలోల బంగారు అమ్మ నుంచి స్వాధీనం పరుచుకున్నారు. తను దుబాయ్ నుంచి అక్కడికి చేరుకున్నటువంటి వెంటనే బెంగళూరు ఎయిర్పోర్ట్ లో తనని అనుమానం వచ్చినటువంటి వెంటనే అధికారులు, డిఆర్ఐ అధికారులు అన్ని వైపుల నుంచి తనిఖీ చేయగా తను అనుమానాస్పదంగా సమాధానాలు ఇవ్వడము, కొంత తన నడకలో మార్పు ఉండడం కారణంతో డిఆర్ఐ అధికారులు గుర్తించి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తను కనిపించకుండా లోదుస్తులో ఈ 14.8 కిలోల బంగారాన్ని అమర్చుకొని అది ఎయిర్పోర్ట్ ద్వారా దాటించేటువంటి ప్రయత్నం చేసింది అన్నట్టుగా కూడా డిఆర్ఐ అధికారులు గుర్తించారు. తను రాణ్యారావు కర్ణాటకలో ఉన్నటువంటి ఒక ఐపీఎస్ అధికారికి దగ్గర రిలేటివ్ అనేది కూడా పోలీసులు ఆ వివరాలన్నీ కూడా బయటికి తీస్తా ఉన్నారు. అధికారులను ఆ రాణ్యారావుని పట్టుకున్నటువంటి వెంటనే తను డీజీపీ కూతురునంటూ పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చి అక్కడి నుంచి కూడా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసింది. తను గోల్డ్ బార్స్ అన్ని కూడా తను దుస్తుల లోపల అమర్చుకొని ఈ బెంగళూరు ఎయిర్పోర్ట్ దాటి తను ఈ బంగారాన్ని ఇతర వ్యక్తులకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. ఈ బంగారం స్మగ్లింగ్ విషయంలో ఐపీఎస్ పాత్ర ఏదైనా ఉందా, ఐపీఎస్ సలహాల మేరకే ఈ రాణ్యారావు బంగారం తీసుకొచ్చింది అనే దానిపై కూడా డిఆర్ఐ అధికారులు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతా ఉన్నారు. ఈ 15 రోజుల్లో సుమారు 4 సార్లు ఈ రాణ్యారావు దుబాయ్ కి వెళ్లి దుబాయ్ నుంచి బెంగళూరుకి చేరినట్టుగా కూడా పార్తా ఓల్డ్ తన ట్రావెలింగ్ రిపోర్ట్ అంతా కూడా పోలీసులు బయటికి తీస్తా ఉన్నారు. తను 2014లో సుదీప్ మాణిక్య దాంట్లో తను యాక్ట్రెస్ గా పనిచేయడము, తర్వాత 2016లో పటాకి, 2017లో తమిళ కెనడా సంబంధించినటువంటి వాగా సినిమాలో తను హీరోయిన్ గా పనిచేసింది. తను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ దయానంద్ సాగర్ కాలేజ్ నుంచి చిక్కమల్లూరు గ్రామానికి చెందినటువంటి అమ్మాయి. ఈమె కిషోర్ నమిత్ కపూర్ దగ్గర యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో సినిమా కంటే ఎంటర్ అయ్యే ముందు ఆ యాక్టింగ్ స్టూడియోలో తను డ్రామా నేర్చుకుంది అనే దానిపై కూడా డిఆర్ఐ అధికారులు ఈ వివరాలన్నీ కూడా సేకరించారు. ఈ 4 ట్రావెలింగ్ సంబంధించి ఈ 15 రోజుల్లో ఎంత మేరకు గోల్డ్ దుబాయ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ బెంగళూరుకి తను తరలించింది, ఏదైనా గోల్డ్ ముఠాలతో ఈ యాక్ట్రెస్ రాణ్యారావుకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా, ఎప్పటి నుంచి ఈ దందా కొనసాగిస్తా ఉంది, ఇంత రహస్యంగా 14 కిలోల బంగారాన్ని తరలిస్తా వస్తా ఉందంటే గతంలో నుంచి ఎన్నిసార్లు ఈ గోల్డ్ తరలించి ఉండవచ్చు అనేది కూడా, ఏదైనా గోల్డ్ స్మగ్లింగ్ ముఠాలతో ఈ హీరోయిన్ కి సంబంధాలు ఉన్నాయా అనే ఒక కోణంలో కూడా డిఆర్ఐ అధికారులు ఆ వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. వైశాలి, అంటే మరి దీనిపై రాణ్యారావు స్పందించారా? తను పోలీసుల అదుపులో ఉంది. డిఆర్ఐ అధికారులు, డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తన మొబైల్ ని స్వాధీనపరుచుకొని లోదుస్తుల్లో ఈ 14 కిలోల బంగారాన్ని పెట్టుకొని తీసుకెళ్తూ ఎవరికి హ్యాండ్ ఓవర్ చేసేటువంటి ప్రయత్నం చేసింది, ఎవరితో కాంటాక్ట్ లోకి వెళ్ళింది, ఎవరు ఈ 14 కిలోల బంగారాన్ని బెంగళూరు ఎయిర్పోర్ట్ కి తీసుకురామని ఆమెకి ఈ మెసేజ్ ఇచ్చారు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతా ఉన్నారు. విచారణ ముగిసిన తర్వాత తను ఇంట్లో ఉపయోగించుకోవడం కోసం తెచ్చినటువంటి బంగారం అయితేనేమో డెఫినెట్ గా ఇవన్నీ కూడా ట్యాక్స్ పే చేసి లీగల్ గా తేవాల్సి ఉంటుంది. కానీ దొంగతనంగా లోదుస్తుల్లో పెట్టుకుని ఈ బంగారాన్ని తరలించే ప్రయత్నం చేసిందంటే ఖచ్చితంగా స్మగ్లింగ్ ముఠాలతో ఈ హీరోయిన్ కి ఏమైనా సంబంధాలు ఉండవచ్చు అనేది మాత్రం డిఆర్ఐ ఆ వివరాలన్నీ కూడా కూపిలాగుతా ఉన్నారు. గతంలో ఈ 15 రోజుల్లో 4 సార్లు దుబాయ్ వెళ్లి వచ్చిందనే అనుమానాలు, ఆ వివరాలను కూడా పోలీసులు సేకరించారు. కాబట్టి పెద్ద మొత్తంలో ఈ గోల్డ్ ముఠాతో తను సంబంధాలు పెట్టుకుని కమిషన్ బేసిస్ ప్రకారంగా ఈ కిలోల కొద్ది బంగారాన్ని తీసుకుని వారి చేతికి అప్పగిస్తుందా అనే దానిపై కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ క్లారిటీగా తన నుంచి వివరాలు సేకరించి తన తప్పు లేనట్టయితే ఈసారికి మంద నుంచి వదిలేసి, లేదా గోల్డ్ స్మగ్లింగ్ ముఠాలతో తన సంబంధాలు ఉన్నట్టుగా డిఆర్ఐ అధికారులు విచారణ జరిపితే మాత్రం తన పైన కేసు నమోదు చేసి దీని వెనుక ఉన్నటువంటి డొంకని మొత్తం డిఆర్ఐ అధికారులు బయటికి లాగేటువంటి అవకాశం ఉంది. వైశాలి.
అంటే గోల్డ్ స్మగ్లింగ్ అయినా లేదంటే డ్రగ్స్ లాంటి లింకులు కూడా ఉన్నట్టు ఏమైనా ఆ తరహా దర్యాప్తు చేస్తున్నారా? ఇప్పుడు మాత్రం తను బెంగళూరు ఎయిర్పోర్ట్ లో దిగినంట వెంటనే తన నడకలో, తన వేషధారణలో కొంత మార్పు ఉండడంతో డిఆర్ఐ అధికారులు తనను గుర్తించి ఈ అమ్మాయిని క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సిందే అంటూ కూడా అక్కడ మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి తనిఖీ రూమ్ లోకి తీసుకెళ్లి పూర్తిగా బాడీ స్కానింగ్ నిర్వహించడము, తను తీసుకొచ్చినటువంటి లగేజ్ లో కూడా తనిఖీ చేయడంతో తను 14 కిలోల బంగారం తీసుకొచ్చిందంటూ కూడా బయటపడింది. మెషినరీ ద్వారా గుర్తించి ఆ 14 కిలోల బంగారాన్ని స్వాధీనం పరుచుకొని తన అదుపులోకి తీసుకొని డిఆర్ఐ కార్యాలయానికి తరలించి తను రహస్యంగా విచారణ చేపడతా ఉన్నారు. ఇంత దొంగతనంగా లోదుస్తుల్లో పెట్టుకుని బంగారం తీసుకురావడానికి గల కారణాలు ఏంటి అనే దానిపై కూడా ఇంకా రమ్యారావుని క్వశ్చన్ చేస్తూనే ఉన్నారు. తనకు ఉన్నటువంటి లింకులన్నీ కూడా బయటకు తీస్తా ఉన్నారు. తన కర్ణాటకలో ఉన్నటువంటి ఒక ఐపీఎస్ అధికారికి దగ్గర రిలేటివ్ అమ్మాయి అనేది మాత్రం పోలీసులు గుర్తించారు. తను కూడా రాష్ట్ర డీజీపీ కూతురునంటూ కూడా పోలీసులను డిఆర్ఐ అధికారులను డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఈ పోలీసుల పేరు చెప్పుకొని తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉంది. కాబట్టి ఈ బంగారం స్మగ్లింగ్ కేసు లో తన బంధువు అయినటువంటి ఐపీఎస్ కి ఏవైనా సంబంధాలు ఉన్నాయనే కోణంలో కూడా ఈ ఐపీఎస్ కి ఈమెకు ఏదైనా కాంటాక్ట్స్ ఉన్నాయనే కోణంలో కూడా అన్నిది ప్రతిదీ చెక్ చేస్తా ఉన్నారు. తన మొబైల్ ని స్వాధీనం పరుచుకొని దుబాయ్ లో ఎవరు బంగారం హ్యాండ్ ఓవర్ చేశారు, ఇక్కడ ఎవరు రిసీవ్ చేసుకోవాలనుకున్నారు, ఈ 15 రోజులలో 4 సార్లు ప్రత్యేకంగా దుబాయ్ వెళ్లి రావాల్సినటువంటి అవసరం ఏంటి అంటూ కూడా ఆ వివరాలన్నీ కూడా తన నుంచి క్వశ్చన్ చేసి స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వైశాలి. థ్యాంక్ యూ రవితేజ.